కీర్తికాంత. పూర్వకాలంలో కొండవీడు అనే గ్రామంలో రాయన్న అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు భాస్కరుడనే ఒక కొడుకు. రాయన్న కొడుకు కావడం చేత అతనిని రాయణ భాస్కరుడు అని పిలుస్తూ వచ్చారు. ఈ రాయణ భాస్కరుడికి పుట్టినప్పటి నుంచి దానం చేయటం అంటే మహాప్రీతిగా ఉండేది. లేదు అనే మాట ఆయన నోటి వెంబడి ఎప్పుడూ రాలేదు. చివరకు చిన్ననాడు గుణింతాలు నేర్చుకునేటప్పుడు కూడా ఈ రెండక్షరాలు ఆయన చేతిలో రాయలేదని ఆ కాలంలో ప్రజలు చెప్పుకునేవారు. చిన్ననాటనే ఇంతటి ఉదారంగా ఉండే భాస్కరుడు పెరిగి పెద్దవాడైన కొద్దీ ఎన్నో దానాలు చేస్తూ వచ్చాడు. క్రమంగా కొండవీడికి అధిపతి అయ్యేసరికి ఆయన చేసిన దానాలకు లెక్క లేకుండా పోయింది. పురాణ కాలంలో బలిచక్రవర్తి, కర్ణుడు ఎంత పేరు పొందారో ఈ కలియుగంలో రాయణ భాస్కరుడు అంత పేరు పొందాడు. రాయణ భాస్కరుణ్ణి మించిన మహాదాత ఈ భూలోకంలో లేడు అనే కీర్తి దేశమంతటా మారుమోగిపోయింది. ఇటువంటి రాయణ భాస్కరుడు గొప్ప కీర్తి సంపాదించి కొంతకాలానికి స్వర్గస్థులయ్యారు. మేర లేకుండా ఆయన చేసిన మహాదానాల వల్ల కీర్తి అయితే వచ్చింది కానీ ఖజానా మటుకు ఖాళీ అయిపోయింది. అందుచేత క్రమంగా వారి కుటుంబం పేదరికంలోకి దిగవలసి వచ్చింది. ఈ రాయణ భాస్కరుడికి కొండయ్య అనే కుమారుడు ఉన్నాడు. కొండయ్య సేనాధిపతిగా ఉండి ఎంత పేదరికం వచ్చినా గౌరవంగానే గడుపుకుంటూ వచ్చాడు. కొంతకాలానికి కొండయ్య కూడా గతించాడు. కొండయ్యకు ఒక కొడుకు. వానికి తాత పేరే పెట్టి చినభాస్కరుడు అని పిలిచేవారు. చితికిపోయిన సంసారం కావటం చేత చినభాస్కరుడు తల్లి ఒక చిన్న ఇంటిలో తలదాచుకుంటూ ఉన్నంతలో కుటుంబ పోషణ సాగిస్తూ వచ్చారు. డబ్బుకి ఇంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ చినభాస్కరుడు బడిలో చదువు మాత్రం మానకుండా ఉండేందుకు తల్లి తగిన ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. ఒక రోజున చినభాస్కరుడు బల్లో ఉండగా ఒక భట్టురాజు అక్కడికి వచ్చి పంతులతో ఆ మాట ఈ మాట చెబుతూ, అయ్యా మేస్టారు, కీర్తికాంత ఆ రాయణ భాస్కరుల వారితోనే పోయింది సుమండి అంటూ ఒక పద్యం చెప్పాడు. ఆ మాట చెవిన పడటంతోనే చినభాస్కరుడు రోషం పట్టలేక చేతనున్న బంగారు మురుకులలో ఒకటి తీసి ఆ భట్టురాజుకిచ్చేశాడు. ఇంత సాహసం గల ఆ బుడతడు ఎవరా అని ఆశ్చర్యంతో ఆ పంతులను అడిగాడు భట్టురాజు. అతడు ఫలానా రాయణ భాస్కరుని మనవడు అని తెలియగానే భట్టురాజు తన ధోరణి మార్చి, కీర్తికాంత వెళ్ళిపోయిందనుకున్నాం, కానీ వెళ్ళలేదు, ఆమె ఇక్కడే ఉన్నది సుమా అని అర్థం వచ్చేలాగా మరొక పద్యం చెప్పి చినభాస్కరుణ్ణి పొగుడుతూ ఆ మురుకు తీసుకొని చక్కగా వెళ్ళిపోయాడు. చినభాస్కరుడు పౌరుషపడి మురుకిచ్చేశాడే గాని ఇంటికి వెళితే తన మొండి చెయ్యి చూసి తల్లి కోపగిస్తుందేమోనని భయపడుతూనే ఉన్నాడు. ఈ భయం చేత అతడి చేతికి రుమాలు చుట్టుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. తల్లి ఎంత పిలిచినా అన్నానికి వెళ్ళడు, చేయి పైకి తీయడు. ఏమీ తోచక ఆ చాటున ఈ చాటున తిరిగొచ్చాడు. చివరకు ఆమె బిడ్డ వద్దకు పోయి చెయ్యి పట్టుకుని చూడగా మురుగు లేదు. ఏమైందిరా అబ్బాయి అని అడిగేసరికి చెప్పలేక మెల్లిగా జరిగినదంతా చెప్పాడు. చెప్పిందంతా విని ఆమె కోపంతో, ఓరి వాజమ్మ, ఇంతేనా నీ తెలివితేటలు అంటూ ఒక లెంపకాయ కొట్టింది. దెబ్బతిన్న భాస్కరుడు, అమ్మ కొట్టకే, ఆ భట్రాజు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టి నా మురుగు మళ్ళా నేను తెచ్చుకుంటాను అంటూ ఏడ్చాడు. భాస్కరుడు ఈ విధంగా ఏడ్చేసరికి తల్లి మరింతగా నొచ్చుకుంది. అది కాదురా మూర్ఖుడా, రాయని భాస్కరుని మనవడివై ఉండి ఒక్క మురుగు మాత్రం ఇచ్చి ఆ రెండవ మురుగు దాచుకున్నావేమిటి? అది పిసినిగొట్టుతనం కాదా? మీ తాతగారి కీర్తికి మన వంశానికి అప్రతిష్ట కాదా? అందుకోసం కొట్టాను కానీ నువ్వు మురుగు ఇచ్చావని కాదు. ఇప్పుడైతేనేం ఊళ్ళోకి పోయి ఆ భట్టురాజుని వెతికి పట్టుకొని ఈ రెండవ మురుగు కూడా ఇచ్చిరా పో, రాయణ భాస్కరుని మనవడిని అనిపించుకో అని మందలించింది. వెంటనే చినభాస్కరుడు సంతోషంతో బయలుదేరి భట్రాజును వెతికి పట్టి అతనికి తన రెండవ మురుగు కూడా బహుమతి ఇచ్చేసి వచ్చాడు. తాత పేరు నిలబెట్టిన చినభాస్కరుని వంటి ధన్యుని కన్నా ఆ మాతృదేవిని లోకులు విధాలా కొనియాడారు. భాస్కరుని చరిత్ర సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ నేటికి కూడా శాశ్వతంగా నిలిచింది. ఇటువంటి మహాదాతలు ఉండబట్టే మన దేశం ధర్మానికి త్యాగానికి పుట్టినిల్లైంది. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.